ఇప్పుడు రామ్ గోపాల్పేట్ డివిజన్ సుచిత్ర ఆనంద్ గారు కార్పొరేటర్ గా ఉన్నారు కదా. సో ఆమె వచ్చినప్పటి నుంచి ఎలాంటి అభివృద్ధి చెల్లింది అసలు ఈ కాలనీ కానీ మీ కాలనీ? చాలా చేస్తున్నారు కదా, చూస్తున్నారు కదా మీరే, చాలా చేస్తున్నారు. ఇగో వాటర్ కూడా అసలు చూస్తున్నారు కదా మీరు, చాలా అభివృద్ధి చెందింది ఇక్కడ ఫుల్. మా ఆయనకి యాక్సిడెంట్ అయ్యి ఇన్ని రోజులు అయితే అట్లీస్ట్ ఒక్క రోజు కూడా వచ్చి ఎట్లుంది అని చెప్పి అడగలేదు. ఇదేందండి పరిపాలన? అసలు వచ్చి రావడం అనేది జరుగుతుందా? అసలు వచ్చి చూడడం అనేది అట్లీస్ట్ ఇప్పటి వరకు తను ఒక్కసారి కూడా రాలేదు. ఇన్ని ఇక్కడ గోడలు చూడండి మీరే ఎట్లా నీళ్లు కారుతున్నాయో. అట్లీస్ట్ ఒక్కసారి కూడా మళ్ళీ ఎట్లున్నారు ప్రజలు ఏంటి అని చెప్పి ఒక్కసారి కూడా అడగలేదు. మేము కంప్లైంట్ ఇచ్చాం పోలీసు వాళ్ళకి యాక్సిడెంట్ అయిందని, ఇప్పటి వరకు ఎవరేం చేస్తలేరు. ఏమనంటే బండి నంబర్ దొరకలేదు, ట్రేస్ అవుతలేదు అని అంటున్నారు. మళ్ళీ నాకు కూడా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, నేను కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు చేసేటోడు ఆయననే ఇంట్లో ఉన్నాడు. మళ్ళీ నా సిచ్యువేషన్ ఏంది? ఎవరైనా వస్తున్నారా? ఏ ఎమ్మెల్యే వస్తున్నాడు? ఏ ఎమ్మెల్యే వచ్చి చూసిపోయిండు? ఇప్పటి వరకు ఎవరు ఏం చేయాలి? అసలు వాళ్ళ గురించి చెప్పడమే వేస్ట్. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ఉంది, అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా పాలిస్తుంది? అసలు ఏం చేస్తున్నారండి వాళ్ళు? ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏం చేస్తారు? అసలు ఏం చేస్తలేరు. ఏ గ్యారంటీ ఇచ్చారు? ఫ్రీ బస్. దేని గురించి కొట్లాడుకోవడానిక? మీరు ఫ్రీ బస్ ఇవ్వండి. మస్తు బంగారం వేస్తున్నాడు కదండి, రోజు బంగారం వేసుకునే తిరుగుతున్నాం మేము కూడా. వేస్ట్ అండి, వాళ్ళ గురించి మాట్లాడి వేస్ట్. లేదండి మాట్లాడి వేస్ట్, వాళ్ళ గురించి మాకు అవసరమే లేదు. మాకు వాళ్ళు ఏం చేయనప్పుడు మేము కూడా వాళ్ళ గురించి మాట్లాడి వేస్ట్. అట్లీస్ట్ కేసీఆర్ ఉన్నప్పుడైనా కొంచెమైనా ఏదో ఒకటి చేస్తుండే, బట్ ఇప్పుడు ఏం చేస్తలేరు మాకు. ఇప్పుడు నా సిచ్యువేషన్ చూడండి మీరే.